ప్రైజ్ ద లాట్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము నిర్మూలము కాకుండా సజీవులముగా ఉన్నాం. కారణము, ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచుచున్నది. వాత్సల్యత అనగా ప్రేమ. యెహోవా ప్రేమ ఎడతెగక మన మీద నిలుచుచున్నదని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము మనము సజీవులముగాను, ఎన్నో శ్రమలు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు వచ్చినా, నష్టములు కలిగినా మనము నిర్మూలము కావటలేదు, మన లయము కావటలేదు, మన పతనము కావటలేదు. గల కారణం ఏమిటంటే, ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచుచున్నది. అంతేకాకుండా ఆయన కృపగలవాడు. ఆయన వాత్సల్యత చాలా శ్రేష్టమైనది. వాత్సల్యత అనగా దేవుని యొక్క కృపగల ప్రేమగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావంటే, ఎన్నో తప్పిదములు నీ జీవితంలో ఉన్నప్పటికీ, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళినప్పటికీ, నువ్వు నిర్మూలము కాకుండా సజీవముగా ఉన్నావంటే కారణం అది దేవుని యొక్క వాత్సల్యత. నీ మీద దేవుడు చూపించుచున్న వాత్సల్యత లేక ప్రేమగా ఉన్నది. బైబిల్ గ్రంథమందు మరొక వాక్యం ఈ విధంగా ఉన్నది: అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నూతనమైనటువంటి ప్రేమ కలుగుచున్నది. నూతనమైనటువంటి వాత్సల్యత ఆయన పుట్టుచూ ఉన్నది. ప్రతిదినము నూతనముగా పుట్టుచున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ప్రేమ గలవాడు కాబట్టి, ప్రతిదినము ఆయనకు నూతన వాత్సల్యత పుట్టుచున్నది కాబట్టి మనము సజీవులంగా ఉన్నాం. మనుషులమైనటువంటి మనము కూడా ఒక నూతన ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క గుణగణములను మనం కలిగి ఉన్నప్పుడు మనలో దేవుని యొక్క వాత్సల్యత మనకు కలుగుచున్నది. మరొక వాక్యంలో ఈ విధంగా ఉన్నది: ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. కీర్తనల గ్రంథం 79, కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 9వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఒకవేళ కోపగించిన మరలా వాత్సల్యత చూపే దేవుడు, అనగా ప్రేమను చూపేటువంటి దేవునిగా ఉన్నాడు. మనుషుల కోపమైతే శాశ్వతముగా ఉంటుంది, కానీ దేవుని యొక్క కోపము మాత్రం అది ప్రేమతో కూడినది. ఆయన వాత్సల్యత గలవాడని కీర్తనలు 116 అధ్యాయము 5వ చరణంలో తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన బహువాత్సల్యత గలవాడని దావీదు ఆయనను కొనియాడుచున్నాడు. దావీదు ఆయనను కీర్తించుచున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చెయ్యండి, దేవుని స్తుతించండి. నీవు సజీవులుగా ఉన్నావంటే, నీవు నిర్మూలము కాకుండా ఉన్నావు అంటే అది దేవుని యొక్క కృప లేక ఆయన యొక్క వాత్సల్యత ఉన్నది. ప్రతిదినము మన మీద ఆయనకు ప్రేమ పుట్టుచున్నది. ప్రతిదినము ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు. ప్రతిదినము ఆయన మన మీద వాత్సల్యత చూపించుచున్నాడు. కాబట్టి భయపడకండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఆయన కృపగలవాడు. అనుదినం ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. మీ మీద కృపను చూపిస్తున్నాడు. ఆ కృపను పొందుకోవడానికి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆ సిలువ చెంతకు మీరు ప్రవేశించండి. తప్పక దేవుడు మీ జీవితంలో ఆయన యొక్క వాత్సల్యతను చూపిస్తాడు. ఇట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీ బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం.
నువ్వైతే కృపగల దేవుడవు, వాత్సల్యత చూపేటువంటి తండ్రిగా ఉన్నావు. నీ బిడ్డల జీవితంలో గొప్ప వాత్సల్యత, గొప్ప ప్రేమను నీ బిడ్డలకు కలగజేయండి. ప్రియ తండ్రి, అనుదినము మా మీద నీకు నూతన ప్రేమ, నూతన వాత్సల్యము కలుగుచున్నది. అలాగనే నీ బిడ్డలమైనటువంటి మేము నీ సన్నిధిలో సమీపిస్తున్నప్పుడు వాక్యం వింటున్న నీ బిడ్డలకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ పరిస్థితులు గుండా వెళుచున్నారు, ఎటువంటి భయానక పరిస్థితులు వారిని వెంబడిస్తున్నాయో వాటన్నిటి నుండి విడిపించి రక్షించి వారి మీద గొప్ప వాత్సల్యతను మీరు కనపరిచి మీరే బలపరిచి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.